ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదంపై పవన్ కళ్యాణ్తో ప్రధాని మోడీ మాట్లాడారని, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారన్నారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రాంతంలోని రివర్ వ్యాలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 నుంచి 19 మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు, 3rd డిగ్రీ బర్న్స్, ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది. ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు